ప్రస్తుతం యావత్ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట యుద్ధం జరుగుతోంది. గత 4 సంవత్సరాల నుంచి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోపక్క ఇజ్రాయెల్ గాజాలోని హమస్ మిలిటెంట్లకు మధ్య ప్రస్తుతం కాల్పుల ఒప్పందం కొనసాగుతోంది. ఇటు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య మన ఇండియా విషయానికి వస్తే పాకిస్తాన్ ఇండియాకు మధ్య తరచూ ఉద్రిక్తతలో నెలకొంటున్న విషయం తెలిసిందే. ఇక ఆఫ్రికా దేశాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అక్కడ తరచూ అంతర్యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. మరి ఈ క్రమంలో ప్రపంచ కుబేరుడు బాంబు లాంటి వార్త పేల్చాడు. వచ్చే 5 నుంచి 10 సంవత్సరాల్లో అతిపెద్ద యుద్ధం రాబోతుంది. బహుశా అది న్యూక్లియర్ వార్కు దారితీయవచ్చునని తేల్చి చెప్పారు. మరి మస్క్ ఊహించి చెప్పడానికి కారణమేంటో ఓ లుక్కేద్దాం. యావత్ ప్రపంచం ప్రస్తుతం తీవ్రమైన వడిదుడుకులతో సతమతమవుతోంది. ప్రపంచంలోని పేదల దేశాల నుంచి సంపన్న దేశాల మధ్య ఎక్కడో ఓ చోట యుద్ధం జరుగుతోంది. ఇది కాదనలేని సత్యం. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయానికొస్తే ఫిబ్రవరి 2022 నుంచి అలా కొనసాగుతూనే ఉంది. అమెరికా ప్రెసిడెంట్ జోక్యం చేసుకుని కాల్పుల విరమణకు చొరవ తీసుకున్నా ఎక్కడా ఒక అడుగు కూడా ముందుకు పడిన దాఖలాలు లేవు. మరోపక్క ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్లకు మధ్య గత 2 సంవత్సరాల నుంచి యుద్ధం సాగుతోంది. ఈ యుద్ధంలో గాజాకు చెందిన సుమారు 71,000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఇజ్రాయెల్ చేతిలో రోజుకు కనీసం డజను మంది పౌరులు ప్రాణాలు కోల్పోవలసిందే. ఇక ట్రంప్ చొరవ తీసుకోవడంతో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం అడపాదడపా గాజాపై దాడులు చేయడమే కాకుండా పొరుగున ఉన్న లెబనాన్, యెమెన్ పై దాడులు చేస్తూ అక్కడా కూడా నానా భీభత్సం సృష్టిస్తోంది. ఇక ఆఫ్రికా ఖండంలో తరచూ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. పౌర ప్రభుత్వాన్ని కూల్చేసి మిలిటరీ ఆధిపత్యం చెలాయిస్తుంది. అక్కడ అది సర్వసాధారణమే. ఇక మన ఇండియా పాకిస్తాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అవకాశం చిక్కినప్పుడల్లా ఇండియాలో పెను విధ్వంసం సృష్టించడానికి పాక్ చాప కింద నీరులా తన ప్రయత్నం తాను చేస్తూ పోతోంది. ఇటీవల ఆపరేషన్ సింధూర్ దెబ్బకు కాస్త తగ్గినట్లు కనిపించినా ఇండియాలో టెర్రర్ దాడులకు పాక్ ప్రయత్నాలు మాత్రం యథాతథంగా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ కుబేరుడు కూడా మనలో చాలా మంది భావిస్తున్నట్లు త్వరలోనే పెద్ద యుద్ధం రాబోయే అవకాశం ఉందని చెబుతుంటారు. అదే విషయాన్ని మస్క్ కూడా ప్రస్తావించారు. వచ్చే 5 నుంచి 10 సంవత్సరాల్లో అతిపెద్ద యుద్ధం చూడబోతున్నామని, బహుశా అది న్యూక్లియర్ వార్ కావచ్చునని అన్నారు. టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్ మాత్రం న్యూక్లియర్ వార్ 2030 ప్రారంభంలో కావచ్చునని ఊహించి చెప్పారు. అయితే న్యూక్లియర్ వార్ ఎలా మొదలవుతుంది అన్న విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. గతంలో కూడా మస్క్ ఇదే విధంగా యుద్ధం వస్తుందని ప్రస్తావించారు. మస్క్ విషయానికి వస్తే తన మనసులో ఏముందో కుండబద్దలు కొట్టి చెప్పడంలో దిట్ట. ఎవరికి భయపడరు. తన మదికి తట్టిన అంశాలను ఆయన తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో వ్యక్తపరుస్తూ ఉంటారు. తాజాగా ఆయన మరోమారు ఎక్స్ తో ఒక పోస్ట్ పెడుతూ త్వరలోనే యావత్ ప్రపంచం యుద్ధాన్ని చూడబోతోందని చెప్పారు. ఎక్స్ లో ఒక యూజర్ హంటర్ యాష్ అనే వ్యక్తి పోస్టుకు సమాధానమిస్తూ యుద్ధం తప్పదు. అత్యంత శక్తివంతమైన దేశాల వద్ద అణ్వాయుధాలున్నాయి. ఒక దేశాన్ని మరో దేశం రెచ్చగొట్టుకుంటున్నాయి. యుద్ధానికి మార్కెట్ ఒత్తిడి మాత్రం కాదన్నారు మస్క్. యుద్ధం ఎప్పుడు మొదలవుతుందని మీరు నన్ను ప్రశ్నిస్తారు. దానికి తన సమాధానం మాత్రం 2030 నాటికి లేదా వచ్చే 5 ఏళ్లు లేదా 10 ఏళ్లలో ఖచ్చితంగా యుద్ధం రావచ్చని అన్నారు. అయితే మస్క్ మాత్రం యుద్ధం రావడానికి గల కారణాల గురించి వివరించలేదు. దీంతో ఎక్స్ యూజర్లు తమలో తాము ఏం జరుగుతుందో అని ఊహించుకుంటున్నారు. అయితే మస్క్ లాంటి వ్యక్తి ఊహించి రాబోయే ప్రమాదాన్ని బహిరంగ పరచడం ద్వారా ప్రభుత్వాలు దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకుంటాయి. మస్క్ విషయానికొస్తే ట్రంప్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ను గెలిపించడానికి మస్క్ $250 మిలియన్ విరాళంతో పాటు తన సోషల్ మీడియా ఎక్స్ ను విరివిగా వినియోగించడానికి అనుమతించారు. ట్రంప్ గెలిచిన తర్వాత మస్క్ రుణం ఉంచుకోకుండా ఆయన కోసం ప్రత్యేకంగా ఒక పదవి సృష్టించి దానికి ఆయనను చీఫ్ గా చేశారు. అమెరికా ప్రభుత్వంలో అనవసరపు ఖర్చులు తగ్గించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ లేదా డోజ్ ను ఏర్పాటు చేశారు. ఇక మస్క్ వచ్చి రావడంతోనే వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించారు. అమెరికా ప్రభుత్వానికి మస్క్ తాను డోస్ చీఫ్ గా $2 ట్రిలియన్ ఆదా చేస్తానని హామీ ఇచ్చారు. చెప్పిన విధంగానే ప్రభుత్వానికి ఆదా చేసి చూపించారు. మొత్తానికి మస్క్ చేసే కామెంట్లను యావత్ ప్రపంచం ఆసక్తితో గమనిస్తోంది.
అయితే కొంతమంది యూజర్లు మస్క్ అకస్మాత్తుగా యుద్ధం గురించి కామెంట్ చేయడానికి గల కారణం ఏంటని లోతుగా అధ్యయనం చేశారు. కొంతమంది యూజర్లు గ్రోక్ ప్రస్తుతం మస్క్ వికీపీడియాకు పోటీగా గ్రికీపీడియాను ఈ ఏడాది అక్టోబర్లో ప్రారంభించారు. అలాగే మస్క్ కు చెందిన XAI AI చాట్బాట్ నుంచి సమాచారం సేకరించారు. అయితే గతంలో మస్క్ ఇలాంటి కామెంట్ చేశారు. దీనికి ఆయన చెబుతున్న కారణం యూరోప్ కు పెద్ద ఎత్తున వలసలు పెరిగిపోతున్నాయి, అది పెద్ద వివాదం కావచ్చని, అది కాస్త ప్రపంచ శాంతి ముప్పుగా పరిణమించవచ్చునని మస్క్ గతంలో చెప్పారు. ఇక గ్రోక్పీడియాను బట్టి చూస్తే మస్క్ గతంలో చేసిన కామెంట్ గురించి ప్రస్తావించింది. ఆయన పాత ప్రకటనలను బట్టి చూస్తే యూరోప్ లేదా బ్రిటన్ లో అంతర్యుద్ధం జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమన్నారు. దీనికి కారణం మన రాజకీయ నాయకులు తీసుకునే అవకతవక విధానాలే అని అన్నారు. వలసవాదంపై తీసుకుంటున్న నిర్ణయాలే యుద్ధానికి దారితీస్తాయని చెప్పారు. ఇక యుద్ధాల గురించి ఆయన ప్రస్తావిస్తూ తైవాన్ కోసం అమెరికా చైనాలు యుద్ధానికి దిగవచ్చు, అలాగే ఉక్రెయిన్ యుద్ధం కాస్త 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చునని, ఈ యుద్ధం కాస్త తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసి అణుయుద్ధానికి తెరతీసే అవకాశాలను కొట్టిపారేయలేమని మస్క్ అన్నారు. ఇక మస్క్ కామెంట్ల విషయానికి వస్తే కేవలం ఒక్కదానికే పరిమితం కాకుండా పలు అంశాలు ప్రస్తావించారు. ముఖ్యంగా తైవాన్, ఉక్రెయిన్ లో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని న్యూక్లియర్ వార్ జరగవచ్చని చెప్పుండవచ్చు. అలాగే యూరోపియన్ దేశాల్లో పలు దేశాల నుంచి పెద్ద ఎత్తున వలసలు రావడం, ఆ దేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. మధ్యప్రాచ్యంలో కొన్ని ఏళ్లుగా జరుగుతున్న యుద్ధాల వల్ల అక్కడి ప్రజలు యూరోప్ కు శరణార్థులుగా వలస వెళ్లిపోతున్నారు. ఉదాహరణకు సిరియా అంతర్యుద్ధం వల్ల లక్షలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని యూరోప్ కు పరుగులు తీశారు. అలాగే ఆఫ్రికా దేశాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాల వల్ల అక్కడి ప్రజలకు శరణార్థి హోదా ఇచ్చి తమ దేశంలోకి అనుమతించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో ఇతర దేశాల నుంచి వలస వచ్చిన కిటకిటలాడిపోతోంది. వారి రాకతో నేరాలు పెరిగిపోతున్నాయి, శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని స్థానికులు తమ రాజకీయ నాయకులపై మండిపడుతున్నారు. అంతర్యుద్ధాల వల్ల ఇటు మధ్యప్రాచ్యం నుంచి ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన శరణార్థులతో యూరోప్ కిటకిటలాడుతోంది. ఇప్పటికే తమ బడ్జెట్ అంతంత మాత్రమే ఉండడం వల్ల వచ్చిన వారి కోసం అదనంగా నిధులు కేటాయించాల్సి వస్తోంది. బ్రిటన్ విషయానికొస్తే గత కొన్ని దశాబ్దాల నుంచి అక్రమ వలసదారులతో సతమతమవుతోంది. ప్రస్తుతం బ్రిటన్ ప్రభుత్వం కళ్లు తెరిచి ఇలా అక్రమంగా వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వమని తేల్చి చెప్పింది. ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాత మస్క్ వచ్చే 5 ఏళ్లలో న్యూక్లియర్ వార్ వచ్చే అవకాశాలున్నాయని ఊహించి చెప్పి ఉండవచ్చన్న టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.